అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఫేక్ సర్వేలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు, నిన్న వీడియో కూడా చేశాము. ఫేక్ సర్వేలు ఎంతగా జరుగుతున్నాయంటే జనాన్ని మభ్యపెట్టి కుటుంబాలని రచ్చరచ్చ చేసి బజార్కి ఇచ్చే పరిస్థితిలో ఫేక్ సర్వేలు చేస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఫేక్ సర్వేలు అన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే బెట్టింగ్ రాయుడి దగ్గర నుంచే మొదలవుతాయి. వాళ్ళు ఏంటంటే ఇది ఒక కొత్త ట్రెండ్, బెట్టింగ్కి కొత్త ట్రెండ్ ఎగ్జిట్ పోల్ అంచనాలు, ఇదన్నమాట జరుగుతుంది. సో ఇక ఈ విషయం మనం చూస్తే అద్దంకిలో ఇటీవల నాకు నిన్న నాకు ఒక పోల్ వచ్చింది. ఆ సర్వే పేరు చెప్తాను ఫస్ట్. ఇది ఎంతమందికి తెలుసో మీరు కామెంట్ చేయండి. షో టైమ్ అనే ఒక సంస్థ అంట. ఇది ఏదో 2 బ్లూ సింబల్స్ బ్లాక్ సింబల్ ఒకటి పెట్టింది. ఇది ఫస్ట్ పార్లమెంటు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. వీళ్ళు డిసైడ్ చేసేసారు. టి కృష్ణప్రసాద్ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అయిన బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి అనమాట. 7,23,697 ఓట్లు ఈయనకు పోలైనాయి అంట. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందిగం సురేష్ గారికి 7,45,273 పోలైందంట. అంటే 72,300, 74,500, అంటే జస్ట్ ఒక 2,000 ఓట్లు, 2,000 కూడా చాలా తక్కువ ఓట్లు పోలైనట్టు. వీళ్ళు అంత చాలా పర్ఫెక్ట్గా, అంటే అసలు అంటే వీళ్ళు ఎంత కరెక్ట్గా ఇచ్చారు చూడండి. అంటే ఈ 7,23,697 అంట, 7,45,273 అంట. ఇక తర్వాత అది పార్లమెంట్ అభ్యర్థుల పరిస్థితి. ఇక అసెంబ్లీ చూద్దాం. అంటే అద్దంకి, నా దగ్గరికి అద్దంకిది వచ్చింది అనమాట. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ గారికి 1,16,990 ఓట్లు వచ్చినాయంట. అంటే టీడీపీ పార్టీ, గొట్టిపాటి రవికుమార్ టీడీపీ. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాణెం హనుమిరెడ్డి గారు, ఈయనకి 1,21,091 ఓట్లు ఈయనకు వచ్చినాయంట. అంటే అసలు నాకు అర్థం కాదు, ఇంత కరెక్ట్గా 1,21,091 అంటే 1,21,091 ఓట్లు కరెక్ట్గా హనుమిరెడ్డి గారు పోలైనవి. అంటే వీళ్ళు ఓటేసే ప్రతి విభాగం దగ్గర, ప్రతి బూత్ దగ్గర పైన ఫ్లై క్యామ్ కానీ లేకపోతే ఎలా గోడ కెమెరా కానీ అమర్చి ఉండాలి. లేకపోతే ఇంత కరెక్ట్గా చెప్పడానికి అనేది అసలు సాధ్యమైతే కాదు. ఇంత కరెక్ట్గా అసలు ఇంత జరుగుతున్నప్పుడు వీళ్ళంతా గతంలో ఎక్కడికి వెళ్ళారు? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, మనుషులను చంపుతున్నప్పుడు, ఇవన్నీ కూడా దేశంలో ఇంత అల్లకొల్లారం జరుగుతున్నప్పుడు, నిన్న మణిపూర్ సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళంతా అంత ఎస్టిమేట్ చేసేవాళ్ళు, అంత అంచనాలు వేసేవాళ్ళు, అంత కరెక్ట్గా యాజ్ టీజ్గా చెప్పేటువంటి వాళ్ళు, గవర్నమెంట్ని నిలబెట్టేవాళ్ళు, ఇంకో గవర్నమెంట్ని పడగొట్టేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎంత అసలు ఎంత ఫేక్గా ఉందంటే ఒకసారి ఆలోచించండి. సరే, మా కాన్సెప్ట్ అది కాదు, దీనికి సంబంధించి నేను వీడియో చేశాను. జస్ట్ అంటే రోజు రోజుకి ఈ అంచనాలు అనేవి పెరిగిపోతా ఉన్నాయి. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇక చీరాల్లో ఎలక్షన్ ముందు నుంచి కూడా, ఎలక్షన్ తర్వాత మరి రోజు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు చీరాలను మనం తీసుకుంటే అక్కడ టీడీపీ ఎంఎం కొండయ్య గారు ఉన్నారు. ఆయన కారుని నిన్న ధ్వంసం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కారణం వెంకటేష్ గారు ఉన్నారు. ఈయన కూడా అక్కడ ఒక బలమైన వర్గం ఉంది, ఈ మధ్య కాలంలో మెయింటైన్ చేస్తున్నారు. ఇక మూడో వర్గం అక్కడ ఎవరున్నారు? వైసీపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి, గతంలో ఇండిపెండెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు అక్కడ. ఆమంచి కృష్ణమోహన్ గారికి అందరూ తెలిసిన విషయంలో ఫస్ట్ నుంచి కూడా ఆయనకు అక్కడ చేరాలంటే ఒక సపరేట్ వర్గం అనేది ఉంది. ఇప్పుడు కొండయ్య గారి విషయం పక్కన పెడితే ఆమంచి కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా కాళ్ళ వెంకటేష్కి 2 వర్గాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ విపరీతంగా గొడవ పడుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ పల్లె ప్రాంతాల్లో, అన్నిట్లుగా రూరల్ ప్రాంతాల్లో రోజు ఎక్కడో చోట, ఇప్పుడు ఎలక్షన్ 14వ తారీఖు, 13, 14, 15 కూడా నిన్న కూడా గొడవలు జరిగినటువంటి పరిస్థితి అన్నమాట. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ నిన్న ఎస్పీ గారు సమాచారం మేరకు ఎస్పీ గారు కలుగు చేసుకొని అక్కడ గొడవ జరిగే అవకాశం ఉందంటూ కొంచెం వాదిస్తే కనుక అక్కడ గొడవ ఆగలేదు. ఆమంచి కృష్ణమోహన్ గారికి, కన్నా వెంకటేష్ గారికి ఇద్దరికి చెప్పడం వల్ల వాళ్ళ వర్గీయులను వాళ్ళు ఆపుకున్నారు. కానీ చాలా భయానకమైనటువంటి వాతావరణం అక్కడ చీరాల్లో కనిపిస్తూ ఉంది. ఇరుపక్షాల గొడవలు బాగా పెద్దవి, ఆల్రెడీ జరిగినాయి గొడవలు కొన్ని.
ఇప్పుడు ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కానీ దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తారనేది పోలీసు అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ మొట్టమొదటి అసలు విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయ విషయాలు అయితే ఒకసారి చూస్తే కరణం వెంకటేష్ గారు ఒకానొక తరుణం అంటే ఈ నెల రోజుల్లో ఆమంచి కృష్ణమోహన్ సీటు కోల్పోయిన తర్వాత కృష్ణమోహన్ ఉన్నటువంటి స్పీడ్కి కానీ టీడీపీ ఉన్నటువంటి శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకనొక టైంలో ప్రప్రథమంగా కొండయ్య గారు ముందుకు వచ్చారు, టీడీపీ అంటే ముందంజలో ఉంది. అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కరణం వెంకటేష్ గారు మాత్రం కొంచెం థర్డ్ ప్లేస్లో ఉన్నట్టు సమాచారం. కానీ వైఎస్ఆర్సీపీ టీడీపీకి బలమైన అభ్యర్థులే బలంగా పనిచేస్తున్నారు, బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కానీ మధ్యలో కృష్ణమోహన్ గారు మాత్రం వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టే తీసుకెళ్లారు. ఆయన వైసీపీ నుంచి వెళ్ళారు కనుక వైసీపీ ఓట్లు ఖచ్చితంగా చేరుతాయి. అక్కడ 100కి 100 నష్టం జరిగేది ఎంత పర్సెంటేజ్ అని చెప్పలేం, కానీ ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే నష్టం జరుగుతుంది. ఇది అక్కడ విషయం. అయితే ఇక్కడ గొడవల్ని ఆపే విషయంలో మాత్రం ఎవరికి వీలు కాని పరిస్థితి అన్నమాట. గొడవలు చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. అసలు వర్గాలు అయితే వర్గపోరు అనేది బాగా జరుగుతుంది. అసలు నువ్వా నేనా తెలుసుకుందాం అన్నట్టుగా ఉంది. అవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు చీరాల పరిస్థితి ఏంటంటే చీరాల వైఎస్ఆర్సీపీని కొంచెం పక్కన పెట్టినా టీడీపీకా లేకపోతే ఆమంచి కృష్ణమోహన్కా అన్నట్టయితే వాతావరణం అక్కడ నడుస్తూ ఉంది. మరి ప్రజలు ఎట్లా ఓట్ చేశారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. చీరాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఇప్పుడైతే పోలీసు వారు గట్టిగా దాని మీద చర్య తీసుకోవాలంటే ఆ గొడవలన్నీ సర్దుమనిపించవచ్చు.